హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇన్ ద సెన్స్ మనము ఎలాంటి ప్రిఫరెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఆప్షన్స్ ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకుంటే మనకి కెరీర్ అనేది సెటిల్ అవుతుంది. మనం మంచి కాలేజీలో ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మన లైఫ్ బాగుంటుంది. సో ఇలా నేను చెప్పే టాప్ కాలేజెస్ ఏవైతే ఉందో వాటిలో మీకు సీట్ వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే వాటిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ మనము యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2023 అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2023 అడ్మిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రిఫర్ చేసిన టాప్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఎక్సెల్ షీట్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్సెల్ షీట్ లింక్ కూడా నేను మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ రూపంలో. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని కూడా మళ్ళొకసారి మీరు రివైజ్ చేసుకొని ఆప్షన్స్ అనేవి తయారు చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీ అందరికీ కూడా తెలుసు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది. సో మీరు పెట్టుకునే అవకాశం రేపటి నుంచి అంటే మనకి 30th తర్వాత 1 జూలై నుంచి 4th జూలై వరకు కూడా మనం ఈ వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకొని మన ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ ఆప్షన్స్కి సంబంధించిన ఎక్సెల్ షీట్ మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టాప్ కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. సో ఆ టాప్ కాలేజెస్ లిస్ట్లో మీరు బ్రాంచ్ వైజ్గా మీ బ్రాంచ్ వైజ్గా ఈ టాప్ కాలేజెస్లో ఆ బ్రాంచ్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కాలేజీలో చదువుకునే అవకాశం ఉండొచ్చు. ఓకే, సో మీరు కాబట్టి ఆ కాలేజీలో మీకు సీట్ వస్తుంది రాదు అనే సంబంధం లేకుండా సీట్ వస్తుంది రాదు అనేది సంబంధం లేకుండా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీ అదృష్టం బాగుంటే మీ ర్యాంక్ బాగుంటే మీ మెరిట్లో ఉంటే మీకు ఖచ్చితంగా పాలిటెక్నిక్ ఆ కాలేజీలో ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు ఎక్సెల్ షీట్ లో ఏదైతే నేను ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నానో దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మంచి ఆప్షన్స్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం ఆ ఎక్సెల్ షీట్ తీసుకుందాం. ఆ ఎక్సెల్ షీట్ కంటే ముందు మనకి ఈ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ తర్వాత వాటి కోర్సెస్ ఏంటి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఈ మూడు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇక్కడ ఎక్సెల్ షీట్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఈ పర్టికులర్ బ్రాంచ్లో ఓకే ఇక్కడ మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనము చూసుకుంటే ఇక్కడ 56 కోర్సెస్ ఉన్నాయండి. 56 కోర్సులో మీ కోర్స్ ఏదనేది మీరు అర్థం చేసుకోవాలి. ముందు ఇక్కడ మనకి రకరకాల కోడ్స్ ఉన్నాయి. సో ఈ కోడ్స్ ఈ సెట్ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత సివిల్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఈసీఈ ఉంటుంది, అండ్ నెక్స్ట్ సంవాట్ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో అవి మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ బ్రాంచ్ ఆ పర్టికులర్ కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవచ్చు. సో మీరు ఆ కాలేజీలో ఈ ఏదైతే కోర్స్ మీకు ఎలిజిబిలిటీ ఉందో ఆ కోర్సు మీరు అక్కడ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు పెట్టేసుకుంటే ప్రయారిటీ సరిపోతుందండి. సో ఎక్సెల్ షీట్ మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది లిస్ట్ ఆఫ్ కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. ముందు ఈ కోర్సెస్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాలి. సిఎస్సి రీజనల్ కోర్స్ తెలుగులో కూడా సిఎస్సి ఆఫర్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రీజనల్ కోర్సు సిఎస్ఈబి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సిస్టమ్ చాలా కోర్సెస్ మనకి ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో ఇలా బ్లెండ్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఆ బ్లెండెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా మీరు ముందు అర్థం చేసుకోవాలి. పొరపాటున కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆర్ అని ఉంది. సో రీజనల్ కోర్సు తెలుగులో ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు నేర్పుతారు అని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. సో ముందు ఇలాంటివి మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ తీసుకోవాలి. ఓకే, సో ముందుగా ఈ కోర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ మీరు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిప్లొమా ఇంజనీరింగ్ కోర్సెస్లో చదువుకునేటప్పుడు మీకు వీటి కోర్సెస్ గురించి తెలుసు. మోస్ట్ ఆఫ్ ది కంప్యూటర్ సైన్సెస్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మిగతా బ్రాంచెస్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. కాబట్టి కంప్యూటర్ సైన్స్ చదవాలనుకున్న వాళ్ళు ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో ఏ ఒక్క కోర్స్ అయినా తీసుకుని కూడా మీరు మంచి కెరీర్లో సెటిల్ అవ్వచ్చు అండి. సో ఇది కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు అలాగే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంది. సో ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ కూడా మనకు ఉంటాయి. చూసుకోండి. ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే కూడా ఇలా మనం ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ ఉన్నాయి, దాంట్లో కోర్స్ ఫీజు ఎంత ఉంది ఏంటనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి కోర్స్ ఫీ అనేది ఒక టిపికల్ క్రైటీరియాగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు మనము ఖచ్చితంగా మంచి కోర్స్ అయినా కూడా మంచి కాలేజ్ అయినా కూడా మనము ఫీజు కట్టుకోలేనప్పుడు ఖచ్చితంగా మనం వేరే కోర్సు లేదా వేరే కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు అనలైజ్ చేసుకుంటారని చెప్పి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది. అలాగే మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్
కోర్సెస్ అని ఉన్నాయండి. ఏ కాలేజీలో ఏ కోర్సు ఉన్నాయి కూడా ఇక్కడ మనకి పూర్తిగా ఎక్సెల్ షీట్ రూపంలో ఇచ్చారు. చూసుకోండి ఇక్కడ కాలేజ్ కోడ్, దాని తర్వాత అక్కడ ఏ బ్రాంచ్ ఉందనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది, చూసుకోవాలి. సో ఇక్కడ ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ చూసుకున్నా సరిపోతుంది, లేదంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఎక్సెల్ షీట్లో డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్టర్ చేసుకొని ఆ కాలేజీలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి అనేది కూడా మీరు సింపుల్గా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఇలా మొత్తంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ నుంచి వడబోతల ద్వారా లిస్ట్ ఆఫ్ టాప్ కాలేజెస్ ప్రిపేర్ చేయడం జరిగింది. మరి లిస్ట్ ఆఫ్ టాప్ కాలేజెస్ నాకు ఎలా తెలుసు అంటే, లిస్ట్ ఆఫ్ టాప్ కాలేజెస్ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏవైతే టాప్ కాలేజెస్ ఉన్న స్టూడెంట్స్, టాప్ ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్ జాయిన్ అవుతారో అలా టాప్ ర్యాంక్స్ స్టూడెంట్స్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారనేది మనము 2022 ర్యాంక్స్ ఆధారంగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాని నుంచి ఫిల్టర్ చేసి సార్ట్అవుట్ చేసిన తర్వాత టాప్ కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనకి టాప్ కాలేజ్ లిస్ట్ ఈ ఎక్సెల్ షీట్లో రూపొందించడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సెల్ షీట్. ఓకే, సో మనకి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత టాప్ కాలేజ్ ఏమున్నాయి మొత్తంగా మనకి అన్ని కాలేజ్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ మొత్తంగా కలిపి కూడా మనకి కాలేజ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ సిఎస్సి వైజ్గా నేను సార్ట్అవుట్ చేశాను. సో టాప్ 50 బోత్ బ్రాంచెస్ మనకి బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ టాప్ 50 లిస్ట్ ప్రిపేర్ చేశానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు టాప్ 50 లిస్ట్ నేను తయారు చేశాను. సో ఈ టాప్ 50 లిస్ట్లో మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఉంటాయి. సో మీకు ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేశాను, అలాగే టాప్ 50 ప్రైవేట్ కాలేజెస్, టాప్ 50 బోత్ యూనివర్సిటీ కాలేజెస్, ఇలా మొత్తం కూడా లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో దీంట్లో మీకు ఎక్కడైతే సీట్ ఉంటుందో, మీకు కావాల్సిన కోర్సు ఉంటుందో ఆ కోర్సు ఉన్న కాలేజీలో మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోవచ్చు. సో ఇదైతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సంబంధించింది. ఈ కంప్యూటర్ సైన్స్ అయినా కూడా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ టాప్ కాలేజెస్ ఉన్న టాప్ కాలేజ్ అయితే దాంట్లో సిఎస్సి బ్రాంచ్ ఉంటే దాన్ని ప్రిఫర్ చేస్తారు. అంటే అలాంటి టాప్ కాలేజీలో మిగతా బ్రాంచెస్ కూడా టాప్గానే ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మీకు ఇక్కడ టాప్ 50 లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చిన టాప్ 50 లిస్ట్లో మీకు జేఎన్టీయూకే ఫస్ట్ టాప్గా ఉంది, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఉంది, తర్వాత గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, థర్డ్ మనకి ఫోర్త్ వచ్చి ఎస్వియు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది, ఫిఫ్త్ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి టాప్ కాలేజ్. అలాగే మనకి దీంట్లో ఎంబీఏ ఎంసీఏ ఉంటే వాళ్ళు కూడా ఆ టాప్గానే కన్సిడర్ చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు ఈసెట్కి సంబంధించి టాప్ లిస్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఈసెట్ లిస్ట్ చూసుకుందాం. సో ఆర్వీఆర్జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ అనంతపూర్, విఐటిబి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం. ఇక్కడ మీకు కాలేజ్ అది ఎక్కడ ఉంది, అది ఏ టైపు, అది ఏ డిస్టిక్లో ఉంది, దాని సిటీ కూడా ఇస్తున్నాను, అఫిలియేటెడ్ టైప్ కూడా ఇస్తున్నాను, ఎస్టాబ్లిష్మెంట్ అనొచ్చు. సో ఇది ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది 2001. సో 23 ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశారు. భీమునిపట్నంలో ఉంది, ఇది విశాఖపట్నంలో. సో దాని తర్వాత జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో ఉంది. సో ఇది కూడా టాప్ 11 కాలేజ్. జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో రాజాంలో ఉంది, ఇది టాప్ 12. తర్వాత మనకి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సో పెద్దాపురంలో ఉంది, ఇది 13th కాలేజ్. తర్వాత మనకి ప్రగతి తర్వాత ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇది టాప్ 14th కాలేజ్ ఉంది. విఐవిపి విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది మనకి టాప్ 15th కాలేజ్. టాప్ 16th వచ్చి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది గుంటూరులో ఉంది, ఇది టాప్ 16th కాలేజ్. అండ్ నెక్స్ట్ మనకి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఏడిటిపి సో పెద్దాపురంలో ఉంది. సో ఇది కూడా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంది, మీకు తెలుసు. ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇది విజయనగరంలో ఉంది. సో ఇది టాప్ 18. జిపిఆర్ఈ కాలేజ్ పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలు, ఇది 19th. సో నెక్స్ట్ మనకి లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇది మనకి విజయనగరంలోనే ఉంది. సో ఎల్ఐఈటి కోడ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి సో ఇది చిత్తూరు జిల్లాలో ఉంది కలికిరి. సో ఇది 21. జేఎన్టీపీ పులివెంతుల సో ఇది కడపలో ఉంది. నెక్స్ట్ మనకి 22 తర్వాత 23rd వచ్చి మనకి ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఇది 23rd కాలేజ్. 24th వచ్చి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది 24th. 25th వచ్చి మనకి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో ఇక్కడ ర్యాంక్స్ కూడా చూసుకోండి, మీకు ర్యాంక్స్ కూడా ఇక్కడ 17,000 వరకు వచ్చింది. అంటే ఈ 17,000 ర్యాంక్ లోపు మీకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు కోరుకున్న బ్రాంచ్లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సిఎస్సికి టాప్ కాంపిటీషన్ ఉంటుంది, టఫెస్ట్ కాంపిటీషన్ సిఎస్సి బ్రాంచెస్కి ఉంటుంది. కాబట్టి మిగతా బ్రాంచెస్కి రిలేటివ్గా టఫ్ కాంపిటీషన్ ఉండకపోవచ్చు. సో ఆబ్వియస్గా మీకు ఈ ర్యాంక్ లోపు వస్తే మీకు ఖచ్చితంగా ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి రఘు ఇంజనీరింగ్ కాలేజు, ఇది 26th కాలేజు. సో ఇది భీమునిపట్నం విశాఖపట్నంలో ఉంది. మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విశాఖపట్నము తర్వాత తిరుపతి, విజయవాడ, గుంటూరు ఇలాంటి జిల్లాలు తర్వాత
మనకి కాకినాడ ఈ సిటీస్లో ఓల్డ్ సిటీస్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న కాలేజ్ ప్రిఫర్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. సో రఘు కాలేజ్ తర్వాత మనకి ఈ శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజు. సో ఇది గుడ్లవల్లేరులో ఉంది, కృష్ణా జిల్లా. సో ఇది కూడా టాప్ కాలేజ్ అండి, చూసుకోవచ్చు. మీకు ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1998 ఉంది. GDLV అనేది ఈ కాలేజ్ కోడ్. సో లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణా జిల్లాలోనే ఉంది, ఇది కూడా టాప్ కాలేజు. సో నేను JNTU కాకినాడలో చదివేటప్పుడు ఈ కాలేజెస్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చాయని కూడా నాకు మా టైంలో వాళ్ళు చెప్పారు, అక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 29th. JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నర్సారావుపేట. సో ఇది నర్సారావుపేటలో ఉంది. RITV రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది భీమునిపట్నంలోనే ఉంది. SVCE శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ SVU పరిధిలో ఉంది, ఇది తిరుపతిలో ఉంది. నెక్స్ట్ మనకి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా టాప్ కాలేజ్ అండి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. సో 1981 ఓల్డెస్ట్ కాలేజ్. మీరు ఇక్కడ చెప్పుకునే ప్రైవేట్ కాలేజ్ అన్నింటిలో కూడా ఓల్డెస్ట్ కాలేజ్ బాపట్లలో ఉంది. ఓకే, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ నెక్స్ట్ మనకి RGIT రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది 34th కాలేజ్ అవుతుంది. NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది 35th కాలేజీ. NARN నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, మీ అందరికీ తెలుసు నారాయణ మినిస్టర్ ఉన్నారు కదా, నారాయణ మినిస్టరు వాళ్ళ కాలేజ్ ఇది. ఓకే, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్. NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 37th కాలేజీ అవుతుంది. విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ VLIT. సో ఇది గుంటూరు జిల్లాలోనే ఉంది, వడ్లముడి. ఓకే, నెక్స్ట్ మనకి SRIT శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కూడా మనకి అనంతపురంలో ఉంది. సో ఇది కూడా మనకి మంచి కాలేజీ, JNTU అనంతపురం కింద వస్తుంది. సో దీని తర్వాత మనకి కిట్స్ KKR అండ్ KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇది మనకి గుంటూరులోనే ఉంది. గుంటూరు అండ్ మనకి ఓల్డేజ్ జిల్లాలో ఉన్న కాలేజెస్ మీరు ప్రిఫర్ చేయండి. శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్. సో తాడేపల్లిగూడెంలో ఉంది, మీకు అందరికీ తెలుసు. ఓకే, NSRT నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది మనకి విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ మనకి GIER గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ర్యాంక్స్ కూడా చెక్ చేసుకోవాలండి. మీ ర్యాంక్స్ లోపు ఉంటే మీరు అంత లోపు ఉన్న కాలేజెస్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ మీకు ర్యాంక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు లెందియర్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఆప్షన్స్ పెట్టకపోతే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉండదు. దట్టు మనకి CSE కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఈ కాలేజెస్ అన్ని కూడా ఖచ్చితంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. మనకి GIER తర్వాత CRRE ఉంది సార్, CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు. ఇది చాలా ఓల్డెస్ట్ కాలేజ్ అండి, దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏలూరులో ఉంది. నర్సారావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా ఓల్డెస్ట్ కాలేజే, దీంట్లో కూడా మీరు ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో రాజంపేటలో ఉంది. సో దీంట్లో కూడా మనకి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీని కాలేజు మనకి ఇదే పేరెంట్ కాలేజ్. ఇది పేరెంట్ కాలేజ్ అనుకుంటే హైదరాబాద్లో కూడా అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనేది హయత్ నగర్లో ఒక కాలేజ్ ఉంది. సో వీళ్ళు కలిసి కంబైన్డ్గా ప్లేస్మెంట్స్ నిర్వహించే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది. సో ఇది యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి దీన్ని కూడా మీరు ప్రిఫర్ చేయండి. ప్రొద్దుటూరులో ఉంది. సో 47th కాలేజ్ అవుతుంది. 48th మనకి ఏస్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని మీరు కాలేజ్ ఉంది, దాంట్లో కూడా మీరు పెద్దాపురంలో ఉంది. సో ఇది కూడా కాకినాడ సరౌండింగ్స్లో ఉంటుంది కాబట్టి దీనికి కూడా ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి MICT DVR అండ్ డాక్టర్ HS MIC కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇది కంచిక పాలెంలో ఉంది, కంచికచెర్లలో ఉంది. సో దీంట్లో కూడా మీరు విజయవాడ దగ్గరలో అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మీరు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SDTN సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది మనకి టాప్ 50th కాలేజ్ అవుతుంది. ఇది పుత్తూరులో ఉంది. సో ఇది మనకి చెన్నై బార్డర్లో అటు ఇటుగా దగ్గరలో ఉంటుంది కాబట్టి ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా 2001. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ 50 టాప్ కాలేజెస్ నుంచి మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ మీకు అలాగే ప్లేస్మెంట్స్ కూడా ఈ కాలేజ్ మినహా మిగతా కాలేజెస్లో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ కాలేజెస్లో మీరు ఖచ్చితంగా మీకు ర్యాంక్ ఎంత హెవీగా ఉన్న సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోకుండా జాయిన్ అయిపోండి. ఓకే, ఇది మనకి టాప్ 50 కాలేజెస్. ఈ కాలేజ్ లిస్ట్ మనకి ఈ EAP సెట్కు పనికొస్తుంది, అలాగే AP ESET ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా పనికొస్తుంది. అండ్ ఇలాంటి కాలేజెస్లో ఏవైనా MBA MCA కోర్సెస్ ఉంటే కూడా మీకు PG కోర్సెస్ సంబంధించిన వాటికి కూడా మీరు ఈ కాలేజెస్ ప్రిఫర్ చేయవచ్చు. అండ్ ఇది మనకి ఈ వీడియోలో చెప్పుకుంటున్న టాప్ 50 కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను పేస్ట్ చేస్తాను. సో దట్ మీకు నచ్చిన కాలేజెస్, మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్ ఏవైనా ఉంటే కూడా మీరు లిస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్లో ఈ కాలేజెస్ ఇంక్లూడ్ చేసుకోండి. సో దట్ మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది.
ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఈ వీడియోని లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మనకి ఇంజనీరింగ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మనకి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, స్కాలర్షిప్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాటిని ఎట్లా అప్లై చేయాలనే ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.